సో ఎంబీబీఎస్ స్టూడెంట్సే కాకుండా ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దీనివల్ల మెడికల్ కాలేజ్ల మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఈ సమ్మెలో ఇప్పుడు ఎంబీబీఎస్ ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సూపర్ స్పెషాలిటీ అండ్ ఎస్ఎస్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. చూడకుండా ఈ 5 విభాగాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈక్వల్గా ఇష్యూస్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ తీసుకుంటే మనకు కొత్తగా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు పెరిఫెరల్ మెడికల్ కాలేజ్లో. అక్కడ నామమాత్రం వరకే గోడలు, బెంచ్లు మాత్రమే, కానీ ఒక ల్యాబ్స్ లేవండి. ఇప్పుడు మేము లాస్ట్ 3 months బ్యాక్ మేము డెప్యుటేషన్ మీద డిఆర్పి పోస్టింగ్స్ కానీ వెళ్ళాం. అక్కడ ఏమాత్రం ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మీరు నేమ్సే కాలేజ్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ అక్కడ ఫెసిలిటీస్ లేవు. ఎలాంటి డాక్టర్ని మీరు ఒక సొసైటీలోకి తేవాలనుకుంటున్నారు? ఈరోజు ఫస్ట్ ఇయర్లో నీకు ల్యాబ్స్ చెప్పకపోతే వాడు ఎలాంటి డాక్టర్ అవుతాడు? మీరు ఎలాంటి డాక్టర్స్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటారు ఇన్ని మెడికల్ కాలేజెస్ పెట్టి? 34 మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు, కానీ దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా భద్రాద్రి కొత్తగూడెంలో ఒక ఇష్యూ జరిగింది. కాలేజ్ ఒక దగ్గర, హాస్పిటల్ ఒక దగ్గర, హాస్టల్ ఒక దగ్గర ఉండడంతో ఒక 5 మంది అమ్మాయిలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తూ యాక్సిడెంట్కి గురవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా జరిగింటే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఒక కాలేజ్ అన్నప్పుడు హాస్పిటల్, కాలేజ్, హాస్టల్ ఒకటే దగ్గర ఉండాలి స్టూడెంట్ ఫెసిలిటీ కోసం. అలా మీరు ఎక్కడంటే మీకు తక్కువ రెంట్ ఎక్కడ దొరికింది, ఎక్కడ ఖాళీ బిల్డింగ్ ఉందో అక్కడ హాస్టల్ ఓపెన్ చేసేసి కాలేజ్ ఒక బిల్డింగ్లో రెంటెడ్కి తీసేసుకొని స్టూడెంట్స్ని ఎంతవరకు సఫర్ చేయదలుచుకున్నారు? ఒక బస్ ఫెసిలిటీ ఉండదు. సో ఇవన్నీ అడ్రస్ చేయాలండి. నాట్ ఓన్లీ ఈ పెద్ద పెద్ద ఇష్యూస్ కాదు, ఈ కొత్త కాలేజ్ ఓపెన్ చేశారు, మళ్ళీ వాటిని ఎవరు అడ్రస్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ పిల్లలు ఒక ఆశతో ఎంబీబీఎస్లో జాయిన్ అవుతారు, మంచి డాక్టర్ అవుదామని చెప్పని. మీరు ఫస్ట్ ఇయర్లో ల్యాబ్సే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. ఇంకా ఏం క్లినికల్స్ నేర్పిస్తారు, ఎలాంటి డాక్టర్ని చేస్తారు? దీనివల్ల సమాజానికే నష్టం. ఈరోజు డాక్టర్లా కాదండి నష్టం, ఒక కరెక్ట్ డాక్టర్ బయటకు రాకుంటే ఇది సమాజానికే నష్టం. ఇది మేము సమాజం ఒక విధంగా చూసుకుంటే ఇది సమాజం కోసమే పోరాటం, పబ్లిక్ హెల్త్ కోసమే ఈ పోరాటం. ఇప్పుడు ఇక్కడ సిటీ మిషన్ పనిచేసినా, ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ సరిగా లేకపోయినా అది నార్మల్ ప్రజలకే నష్టం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎవరండి? బడుగు బలహీన వర్గాలు, మన మైనారిటీస్ మనం హాస్పిటల్కి వచ్చేది. ఉన్న వాళ్ళందరూ ఎలాగో ప్రైవేట్కి వెళ్తారు. మేము కొట్లాడేది కోసం కూడా పబ్లిక్ హెల్త్ కోసమే ఈరోజు. ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ సిటీ స్కాన్ లేకపోయినా, ల్యాబ్స్ లేకపోయినా బయట చేయించుకోవాల్సి వస్తుంది. కొంతమందికి ఆ అవైలబిలిటీ ఉండదు, డబ్బులు పెట్టుకోలేకనే గవర్నమెంట్కి వస్తారు. ఇక్కడే ఫెసిలిటీస్ లేవు. వీళ్ళు ఇంకా కొత్త కాలేజెస్, కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేస్తామన్నారు. ఫస్ట్ ఉన్న కాలేజ్లని సరిగా రన్ చేయండి, ఉన్న హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. దెన్ యూ కెన్ టేకప్ కొత్త కాలేజెస్, కొత్త మెడికల్ కాలేజ్ మనం తర్వాత ఆలోచించాం. ఉన్న వాటిలోనే మనం సరిగా లేదు, కానీ కొత్తవన్నీ ఓపెన్ చేసుకొని నామమాత్రానికి మాత్రమే శంకుస్థాపన చేయడం, బిల్డింగ్స్ లేపడం, ఖాళీ. మీరు ఒకసారి వెళ్ళి పెరిఫెరల్ కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడండి, ఇక్కడ వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. నిజంగా పీజీ స్టూడెంట్స్ అంతా కూడా, అక్కడ చదివేటువంటి విద్యార్థులంతా ఎంబీబీఎస్ చదువుతున్న ఫీలింగ్లో లేరు. అసలు మేము నెక్స్ట్ డాక్టర్ లెవెల్ వరకు వెళ్తామా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు వాళ్ళలో ఉంటుంది అంటే, వాళ్ళకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకనా, అక్కడ వాళ్ళ టీచింగ్ స్టాఫ్ లేకనా, ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? ఇది మెయిన్గా టీచింగ్ స్టాఫ్ డెఫిషియన్సీ అండి. ఇప్పుడు ఒక 250 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 10 నుంచి 15 మంది ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఉండాలి. కానీ మనకి ఈరోజు ఏ మెడికల్ కాలేజ్లో అంత ఫ్యాకల్టీ లేదు, పర్మనెంట్ ఫ్యాకల్టీ అనేది లేదు. సో ఉన్న కాలేజెస్ నుంచి, పెద్ద కాలేజెస్ నుంచి తీసుకెళ్ళి ఫ్యాకల్టీని ట్రాన్స్ఫర్ చేసి పెరిఫెరీ కాలేజ్లోకి వేశారు. సో అక్కడ ఇన్నఫ్ ఫ్యాకల్టీ లేదు, సబ్జెక్ట్ చెప్పడానికి కానీ, ల్యాబ్స్ తీసుకోవడానికి కానీ ఫ్యాకల్టీ లేదు. ఇప్పుడు సరిగా ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ లేకుంటే స్టూడెంట్స్కి ఎవరండి చెప్పేది? ల్యాబ్స్ లేవు. చాలా కొత్త కాలేజ్లో ల్యాబ్ ఇష్యూస్ ఉన్నాయి. జస్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేశారు, థియరీ మాత్రమే నడుస్తుంది, కానీ ప్రాక్టికల్స్ మాత్రం ఏం మాత్రం జరగట్లేదు. వితౌట్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాడు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ దాకా ఎలా వస్తాడు? సో డెఫినెట్గా ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ క్రైసిస్ టుడే. ప్రాక్టికల్ లేకుండా నిజంగా మీరు ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వడం అనేది చాలా క్లిష్టమైన సిచ్యువేషన్. ఎందుకంటే వరస్ట్ నిజంగా అక్కడికి వైద్య సేవల కోసం వచ్చిన వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ కూడా అందని సిచ్యువేషన్ నిజంగా ఫ్యూచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మనకు కనబడుతుంది. మరి ఈ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? డిఎంఈ వాళ్ళతోటి కావచ్చు, లేదంటే మీరు అన్నారు మినిస్టర్ని కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు, కానీ సానుకూలంగానే స్పందించారు, ఇస్తాం, చేస్తాం, చూస్తాం అన్న మాటలే వినిపిస్తున్నాయని. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరవధిక సమయం? అదే అండి, ఇప్పుడు మేము ఇష్యూస్ ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసాం. దయచేసి ఈ ఇష్యూస్ని టేకప్ చేయండి. ఇది మా కోసం కాదు, జస్ట్ డాక్టర్స్ కోసం కాదు, ఇది తెలంగాణ ప్రజల కోసం, ప్రజల మెరుగుదల కోసం, ఒక మెరుగైన వైద్యం అందించడానికి ఈ ఫెసిలిటీస్ అన్ని. ఇప్పుడు మనకున్న మేజర్ హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, ఏవైతే పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయో వీటిలోనే మీరు అన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, మనకి ఇప్పుడు గాంధీలో చూస్తే సిటీ మిషన్ పనిచేయడం లేదు, మైక్రోబయాలజీ ల్యాబ్స్లో కొన్ని రియేజెంట్స్ లేవు. సో ఇక్కడే ఫెసిలిటీస్ అన్ని ఇవ్వలేకపోతున్నారు. కొత్తవి తెరిచి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఫస్ట్ ఉన్న దాంట్లో అన్ని ఫుల్ఫిల్ చేసి నెక్స్ట్ మీ దగ్గర బడ్జెట్ ఉంది అంటే కొత్తవి తెరుచుకోవచ్చు, మీరు కొత్త ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఉన్న దాంట్లో చేయండి అని మేము కోరుకుంటున్నాం.